యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొత్తానికి దేవరా మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో సోలోగా కమర్షియల్ సక్సెస్ ని అయితే అందుకున్నారు. ప్రస్తుతం హిందీలో ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం చేయనున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారంట. అయితే తారక్ 2025 జనవరి ఫెస్టివల్ తర్వాత షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే మాఫియా బ్యాక్ డ్రాప్ కథతోనే ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా చేయబోతున్నారట. రియల్ లైఫ్ మాఫియా డాన్ స్టోరీ నుంచి స్ఫూర్తి పొంది ఈ కథను డెవలప్ చేశారంట. ఈ చిత్రంలో తారక్ కి జోడిగా ఎవరు నటిస్తున్నారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారంట. ఆ పాత్ర కోసం ఓ ప్రముఖ హీరోని సంప్రదించినట్లు టాక్ అయితే నడుస్తోంది. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో హీరోని తీసుకుంటే బాగుంటుందని భావించి ప్రశాంత్ నీల్ ట్రై చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వర్గాలు అనుకుంటున్నాయి. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ మూవీగానే ఉంటుందని, సపోర్టింగ్ రోల్ గా వేరొక పాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. త్వరలో దీనిపై స్పష్టత రావచ్చని టాక్. సాలార్ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ తో పాటు మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. సాలార్ పార్ట్ 1 లో అతని క్యారెక్టర్ సెకండ్ హీరో తరహాలోనే ఉంటుంది. అయితే పార్ట్ 2 లో మాత్రం విలన్ గా కనిపించబోతుందని తెలుస్తోంది. అలాగే తారక్ సినిమాలో కూడా మరో హీరో క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ పెడుతున్నాడా, లేదంటే వేరే విధంగా ఆ పాత్రని చూపిస్తాడా అనేది మాత్రం తెలియాల్సింది. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.